అందరికీ ఎలా ఉన్నారు? నేను రాధా ద్వారంపూడి. మేము విజయనగరం గృహప్రవేశానికి అయితే వెళ్ళామండి. గృహప్రవేశం ఎవరిదో కాదు, మా వదిన గారిది, అంటే మా పెద్ద మావయ్య గారు వాళ్ళ అమ్మాయిది. ఇక ఆ రోజు వర్షం చాలా ఎక్కువ ఉందండి, ముందు రోజు ఆ రోజు కూడాను. ఇక అందుకే ట్రైన్కి అయితే వెళ్ళాము. ఇక ట్రైన్ దిగంగానే రైల్వే స్టేషన్ ఎదురుగా తొలిపులమ్మ అమ్మవారి గుడి అయితే ఉందండి. ఇక మేమైతే ఇంకా కొత్తింటికి అయితే వెళ్ళిపోయాము. ఇల్లు అయితే చాలా బాగుందండి. ఇక నేను కింద నుంచి అయితే తీయలేదండి, మేము వచ్చేసరికి 2:30 అయితే అయిపోయింది. ఇక రాగానే భోజనాలు అయితే చేసి ఇంక ఇల్లు అయితే చూసామన్నమాట. అందుకే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే తీయలేదండి, ఇది ఫస్ట్ ఫ్లోరు. ఇది వచ్చేసి హాలు, తర్వాత దేవుడి గదండి. దేవుడి గది వెనకాల లిఫ్ట్ అయితే వచ్చింది, అందుకే కొంచెం దేవుడి గది చిన్నది వచ్చింది, కానీ చాలా బాగుందండి. ఇల్లు అయితే చాలా లగ్జరీగా ఉందండి, డ్రీమ్ హౌస్ కదా. నేను ఇల్లు మొత్తం మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. కిచెను బాగుందండి, చాలా బాగుంది. గ్యాస్ కూడా సిలిండర్ కింద ఉంటుందన్నమాట. డైరెక్ట్గా కనెక్షన్ ఇక్కడికి వచ్చేసింది. గ్యాస్ ఇంకా గ్యాస్ సిలిండర్ ఇంకా అవసరం లేదు, డైరెక్ట్గా పైప్ ద్వారా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది వాటర్ ఫిల్టర్ కింద ఉంటుంది, డైరెక్ట్గా డ్రింకింగ్ వాటర్ అన్నమాట. ఇది మామూలు వాటర్, క్లీన్ చేసుకునే వాటర్. తర్వాత కబోర్డు, స్లైడింగ్ వచ్చింది. చాలా సామాన్లు పడతాయండి వంటగదిలో. అన్నీ లేటెస్ట్ మోడల్. కిచెన్ బాగుంది. గ్రౌండ్లో పేరు కనిపిస్తుందా ఏంటండి? టైల్స్లో ఒక టైటిల్ ఎంఎస్ఆర్ అని చెప్పేసి టైటిల్ ఎలా పెట్టుకున్నారు, పైన రోషన్ పెట్టారు. చూసారు కదండి, చాలా బాగుంది, లేటెస్ట్ టెక్నాలజీ అంతా పెట్టించుకున్నారు. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇక్కడ పైన రోప్లో ఎంఎస్ఆర్ అని రాయించుకున్నారండి, అది రివర్స్లో ఉంది, కానీ కింద టైల్స్ మీద రైట్ ఆప్షన్స్లో అయితే ఉందండి ఎంఎస్ఆర్ అని. అంటే వాళ్ళ ఇంటి పేరుతో సహా వాళ్ళ పేర్లు వచ్చేటట్టు చేసుకున్నారనమాట. బెడ్రూమ్లోని మిర్రర్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉందండి, టచ్ మోడల్ టైపు. టచ్ చేస్తే రంగురంగుల లైట్లు అయితే వెలుగుతున్నాయి. ఇక డోర్స్ కూడా తంబేస్తేనే ఓపెన్ అవుతాయండి. బయటికి ఇంకా కనబడతాయండి. లాకర్ బాగుందండి, చాలా బాగుంది. ఈయన మా పెద్ద మావయ్య గారండి, అన్నీ చూపిస్తున్నారు కదా, వీళ్ళ అమ్మాయిది అనమాట ఈ హౌస్. ఇక మేము ఆ రోజు వర్షం కారణంగానండి ట్రైన్ కూడా చాలా లేట్ అయిపోయిందనమాట. 12కి విజయనగరంలో దింపాల్సిన ట్రైన్ 2:30కి అయితే దింపింది. అందుకే ఇంకా కంగారుగా అయితే చూసాము. లేటెస్ట్ అన్నమాట. అదేంటి, చాలా బాగుంది. ఓపెన్ అవుతుంది, దొంగల భయం ఉంది, లాక్ చేసుకుంటాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఎంత అయిందండి బిల్డింగ్కి? అడగకూడదు, అడగచ్చు తెలియదు, అడిగేస్తున్నాను. దాటద్ది.
నీ లేటెస్ట్ టెక్నాలజీ. ఇది చూపించారు మామయ్య గారు బెడ్రూమ్లో. అప్పుడు మనం వచ్చినప్పుడు వదిలి ఇదేంటి అవ్వట్లేదు, జస్ట్ గట్టిగా నొక్కలేమో. అంతే జస్ట్ అంతే. ఎవరు చేసిన అవుతుంది. ఇది విజయనగరం లాన్సమ్ లేఅవుట్ అని, ఇక్కడ క్లాస్ అండ్ కాస్ట్లీ ఏరియా అనమాట. ఇక్కడ ఉన్న బిల్డింగ్లు కూడా చాలా బాగున్నాయండి. ఇప్పుడిప్పుడే బిల్డింగ్లు కూడా అవుతున్నాయి. ఇక ఇది ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదండి, నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. ఇక ఈ ఫ్లోర్లోనే హోమ్ థియేటర్ అయితే ఉందండి. ఇక సాంగ్స్ అయితే వినబడుతున్నాయి. ఆ వాల్యూమ్ చిన్నగా పెట్టి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సెకండ్ ఫ్లోర్లో హోమ్ థియేటర్ అయితే ఉందండి. సాంగ్స్ పెట్టారు, ఆ సాంగ్స్ మీకు వినబడుతున్నాయి. ఇక ఈ సెకండ్ ఫ్లోర్లోని సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నారు. ఇక మేము వచ్చేసరికి అన్నీ అయితే అయిపోయాయండి. సెకండ్ ఫ్లోర్లో కూడా 2 బెడ్రూమ్లు అయితే ఉన్నాయి. కింద 2, ఇక్కడ కూడా 2 ఉన్నాయి. హోమ్ థియేటర్, హాలు చాలా బాగుంది. జిమ్ బయటగా లెక్క లేకుండా డబ్బులు కట్టి వెళ్తాడు. నెల 2 వెళ్తాడు. 2 గంటలు సుమంగా వెళ్తాడు. నేను జిమ్లో ఇదేమో స్టీమ్ పోతాడు. స్టీమ్కి మరి ఏమో నాకు ఐడియా లేదు. అదే ఆవిరండి, ఆవిరి వస్తుంది కదా, స్టీమ్ ఆవిరికి వచ్చి లోపలంతా బయటకు వచ్చారు చెమట రూపంలోని. బయట వాళ్ళు డబ్బులు తీసుకుంటారండి. స్టీమ్ పోతారు. ఇక హోమ్ థియేటర్లోని సాంగ్స్ ప్లే అవుతున్నాయి కదండి. ఇక అదైతే వీడియో తీయొద్దన్నారండి మా వారు, కాపీరైట్స్ పడిపోతాయని చెప్పి. అందుకే ఇంకా ఎక్కువ అయితే తీయలేదు. ఈ పై ఫ్లోర్లోని
జిమ్ అండ్ స్టీమ్ బాత్ అయితే పెట్టుకున్నారండి. ఇక్కడ కూడా చాలా బాగుంది, చుట్టూ గ్రీనరీ బాగుంది. ఇక్కడ ఈ బిల్డింగ్ అయితే బయటికి చాలా బాగుందండి. బాల్కనీలో చెట్లు గట్రా వేసుకున్నారు. చుట్టూను గ్రీనరీ చాలా బాగుందండి, పచ్చగా ఉంది. వీళ్ళండి హౌస్ మొత్తం పనులన్నీ అయిపోయాక న్యూ ఫర్నిచర్ అవన్నీ సెట్ చేసుకుని గృహప్రవేశం అయితే చేసుకుంటున్నారండి. చాలా బాగుంది ఫర్నిచర్ అవన్నీ మొత్తం. బయట బాల్కనీలో ఉయ్యాలైతే ఉందండి, చాలా బాగుంది. చుట్టూ గ్రీనరీ అదిరిపోయిందనమాట ప్లేస్ అయితే. అక్కడ వాతావరణం ఒకటి వర్షం పడి ఆగిన మూలని చాలా చాలా బాగుందండి. ఇక్కడ మేము కొన్ని పిక్స్ కూడా తీసుకున్నామండి. సోలారే వెళ్ళదే బోల్డ్ కరెంట్ బిల్లు బోల్డ్ అయిపోతుంది. ఇక్కడ మొక్కలు వేసుకోవడానికి అనుకుంటా. వద్దు బాబాయ్, మొత్తం తిన్నదంతా కక్కేస్తా. కానీ చాలా బాగుంది వ్యూయే. ఒకసారి ఇక్కడ ఉండే ఫోటో తీయించుకున్నట్టున్నారు మావయ్య గారు. చూసారు కదండి ఇల్లు అయితే చాలా బాగుంది కదండి, లగ్జీరియస్గా. ఇక మాకు ట్రైన్ టైం కూడా అయితే అయిపోతుంది. ఇక మేమైతే బయలుదేరిపోయామండి. ఇంకా రైల్వే స్టేషన్ ఎదురుగానే తలుపులమ్మ అమ్మవారి గుడి కాబట్టి ఇక అక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకుని ఇక మేము బయలుదేరిపోయాము. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.